ఎట్లా అయింది ఈ యాక్సిడెంట్? ఇక్కడ ముందు పక్క ఇసుక లారీ వెళ్తున్నది. మా బస్సు ముందర ఇంకో లారీ ఉంది. ఆ లారీ ఇసుక లారీ బోల్టా పడుతుంది. నా ముందున్న లారీ లెఫ్ట్ సైడ్లో బస్సు సడన్లీ బ్రేక్ చేసిండు. మా డ్రైవరు బ్రేక్ చేసిండు, కంట్రోల్ కాలేదు. కంట్రోల్ కాక బండి వెనక బ్యాక్ సైడ్ తగిలిందన్న. మీరు ఈ బస్సు డ్రైవరా? నేను బస్సు డ్రైవర్, సెకండ్ డ్రైవర్. మా డ్రైవర్ ఫస్ట్ డ్రైవర్ డ్రైవ్ చేస్తాను. నేను పడుకోండి. మీ పేరు? నా పేరు శివ. సడన్లీ ఆ బండి పడిపోయి బండి బ్రేక్ చేసింది. సడన్లీ బ్రేక్ నిలబడలేదు, గుద్దేసింది. హైదరాబాద్ వెళ్తాం. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. అప్పటికే లారీ అక్కడ పడినదా? లారీ జస్ట్ పడితేనే బ్రేక్ చేశారు. మా ముందున్న లారీ మా ముందే పడింది. అది కూడా అంతకుముందే మళ్ళీ మా ముందే పడింది. మా సడన్లీ ఆ లారీ పడిందని 2 లారీలు బ్రేక్ చేశారు. ఆ ముందున్న లారీ వెళ్ళిపోయింది. వెనుకున్న లారీ మేము తగిలిచ్చాం. కంట్రోల్ కాలేదు, బండి కంట్రోల్ కాక మా డ్రైవర్ తగిలిచ్చాడు దానికి. మా క్లీనరు స్పాట్లో డెడ్ అవుట్. 3:30. చనిపోయిన వ్యక్తి ఎవరు? తెల్లారిదానం 3:30. చనిపోయిన వ్యక్తి క్లీనర్, బస్సుకి వెళ్ళిపోరు. ఎక్కడ ఆయనది అడ్రస్? ఆయనది కడప జిల్లా కాజీపేట మండలం కొత్తపేట. ఏం పేరు చనిపోయిన వ్యక్తి? రాజేంద్ర. బస్సులో 36 మంది. ఇంకా వేరే ప్యాసింజర్కి దెబ్బలు తగిలినాయి? ఏమండి వేరే ప్యాసింజర్కి దెబ్బలు తగిలినాయి? ప్యాంజల్ దెబ్బలు. ఎంతమందికి తగిలినాయి? 45 తాకి లేడీస్కి, జెంట్స్కి 45 వరకు దెబ్బలు తగిలినాయి. 5-6 మంది తాగినట్టు. ఏమన్నా పెద్ద ప్రమాదం ఉందా వాళ్ళకి? ఏమన్నా మామూలు పెద్ద ప్రమాదం, కాళ్ళు కొద్దిగా దెబ్బలు తాకడం, ఫ్రాక్చర్ కావడం, నడవలేకపోవడం.